హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎయిర్పోర్ట్ వ్లాగ్. సో మేము మార్నింగ్ 5 o'clock, సో 5 o'clock స్టార్ట్ అయ్యాము. సో మన గోవాలోని కొత్త ఎయిర్పోర్ట్ ఇది. సో రీసెంట్గా లాంచ్ అయిందంట. సో ఆ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఆ లోపల అట్మాస్ఫియర్ అదంతా కూడా చూడండి, చాలా బాగుంది. సో 5 గంటలకు కాబట్టి పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో కొత్తగా కూడా ఉంది కదా ఎయిర్పోర్టు. కొత్త ఎయిర్పోర్ట్ కొత్తగానే ఉంటుంది. సో కొత్త ఎక్స్పీరియన్స్ మాకైతే, ఎందుకంటే కొంచెం లాంగ్ జర్నీ అనేది ఫస్ట్ టైం చేసాము. సో లాస్ట్ టైం అరకు చేసాము, దాని తర్వాత గోవా అనేది. సో ఇంకా ఫ్యూచర్లో చూద్దాం ఎక్కడెక్కడ పోతాం ఏందనేది, ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది. సో వీలున్నప్పుడల్లా సంపాదనే కాకుండా అప్పుడప్పుడు ట్రావెల్ కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది. నా పరంగా అయితే నేను అది సజెస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మేము వెళ్తున్నాం లోపలికి. సో చెక్ ఇన్ దగ్గర మాకు ఏమైందంటే, సో నేను ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాను నాకు సంబంధించింది. బట్ నాతో పాటు వచ్చిన అతను ఏదైతే ఉన్నాడో సన్నీ, తన ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది. మేము వచ్చేటప్పుడు ట్రైన్లో పోయాము, పోయేటప్పుడు కూడా ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం. సో ఆ ఉద్దేశంతో నేను ఏం తీసుకురాలేదు. కాబట్టి చాలా ఇబ్బంది అయింది. అక్కడికి వెళ్ళేసరికి స్టాప్ చేశారు. ఇంకా ఏం చేయాలి ఏంటని అవన్నీ ఆలోచిస్తుంటే, ఇంకా అప్పటికప్పుడు ఆధార్ కార్డు అక్కడే నిల్చొని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి దాన్ని అంతా పెద్ద తతంగమైంది. సో వాళ్ళైతే అదంతా ప్రాసెస్ చేసిన దాకా లోపలికైతే వెళ్ళనివ్వలేదు. సో ఇంకా అదంతా అయిపోయింది. సో మొత్తానికైతే లోపలికైతే వచ్చేసిన తర్వాత సో ఇక్కడ బ్యాగ్ చెక్కిన్స్ కానీ, కంప్లీట్ చెక్కింగ్స్ కానీ అవన్నీ అయితే, డ్రింక్ చెక్కిన్స్ కూడా ఇక్కడే అవుతాయి. సో ఏ బ్యాగ్ ఎంత ఉండాలి, ఎంత లిమిట్ ఉంటుంది ఏందనేది కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది. సో మా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్. సో ఇక్కడ బ్యాగ్ చెక్కిన్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మేము చిన్నగా ఇక పైకి అయితే వెళ్తున్నాము. సో మా టికెట్స్ అయితే ఇవి చూడొచ్చు. మా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్. సో పైకి అయితే వెళ్తున్నాము. చిన్నగా పైకి వెళ్ళి అక్కడ మనకి ఏదైతే ఉంటుందో అక్కడ సైడ్ నిల్చోవాలి. సో మాకైతే టైం పట్టింది. పైకి వెళ్ళి చిన్నగా టైం పాస్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నాము. సో ఇది పైకి వెళ్ళి చూస్తే ఇది ఎంత బాగుందో చూడండి. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది కదా. సో న్యూ గోవా ఎయిర్పోర్ట్ ఇది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.